తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. శివుడి మూడవ కన్ను ప్రళయానికి సంకేతమని మాత్రమే మనకు తెలుసు. కాని ఆ కంటి వెనుక దాగిన ఒక మహాత్యాగం, అంతులేని ఆవేదన గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఈ సృష్టిలో ఒక అణువు పుట్టాలన్నా ఆయన దయ కావాలి. అదే సృష్టి అంతం కావాలన్నా ఆయన ఒక్కసారి కన్ను తెరిస్తే చాలు. ఆయనే లయకారుడు, మహాదేవుడు, మన పరమశివుడు. కాని అసలు ప్రశ్న ఏమిటంటే, శివుడికి ఆ మూడవ కన్ను ఎందుకు తెరుచుకోవాల్సి వచ్చింది? సాధారణంగా మనకు రెండు కళ్ళుంటాయి. ఎడమ కన్ను చంద్రనాడి, కుడి కన్ను సూర్యనాడి. ఇవి భౌతిక ప్రపంచాన్ని మాత్రమే చూస్తాయి. కాని శివుని నుదిటిపై ఉండే మూడవ కన్ను అగ్నితత్వానికి, అపారమైన జ్ఞానానికి ప్రతీక. సృష్టిలో అన్యాయం, అహంకారం హద్దులు దాటినప్పుడు మాత్రమే ఆ కన్ను తెరుచుకుంటుంది. ఆ కంటిలోంచి వచ్చే అగ్నిజ్వాలలు కేవలం దేహాన్ని మాత్రమే కాదు, అహంకారాన్ని కూడా సమూలంగా కాల్చి బూడిద చేస్తాయి. దానికి సజీవ సాక్ష్యమే మన్మథ దహనం. ఒకప్పుడు తారకాసురుడు అనే రాక్షసుడు తన ఘోరమైన తపస్సుతో బ్రహ్మదేవుణ్ణి మెప్పించి ఒక విచిత్రమైన వరాన్ని కోరుకున్నాడు. శివుడికి పుట్టే సంతానం చేతిలో తప్ప ఈ సృష్టిలో మరెవ్వరి చేతిలోనూ నాకు మరణం ఉండకూడదు. ఆ వరం అడిగే సమయానికి కైలాసంలో మహాదేవుడు ప్రాణసమానమైన సతీదేవిని కోల్పోయి గుండె పగిలిన బాధతో అంతులేని శోకంలో ఉన్నాడు. లోకాన్ని మరిచిపోయి ఒక మహావిరాగిలా కళ్ళు మూసుకుని ఘోరమైన తపస్సులో ఉండిపోయాడు. తననెవ్వరూ చేరకూడదు, తన ఏకాంతాన్ని ఎవరూ చెడగొట్టకూడదు అన్నంత కఠోరమైన ధ్యానమది. తనకిక వివాహం జరగదు అంటే తనకి ఎప్పటికీ మరణం ఉండదని తారకాసురుడు సంబరపెట్టాడు. లోకాలను నాశనం చేయడం మొదలుపెట్టాడు. దేవతలందరూ వణికిపోయారు. శివుడి ధ్యానాన్ని భగ్నం చేసి ఆయనకు పార్వతీదేవిపై ప్రేమ కలిగేలా చేయాలని మన్మధుణ్ణి బ్రతిమిలాడారు. ఆ మహాదేవుడి తపస్సును భగ్నం చేస్తే ఆ ప్రళయరుద్రుడి కోపానికి తన ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని మన్మధుడికి తెలుసు. అయినా సరే లోక కళ్యాణం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి కైలాసానికి అడుగుపెట్టాడు. మన్మధుడు చెట్టిచాటున దాక్కుని వణుకుతున్న చేతులతో శివుడి గుండెల్లోకి తన పుష్పబాణాన్ని వదిలాడు. ఆ బాణం తగిలిన క్షణంలో యుగయుగాలుగా నిశ్చలంగా ఉన్న ఆ మహాదేవుడి ధ్యానం భగ్నమైంది. తన ఏకాంతం చెదిరింది. తన తపస్సును చెడగొట్టింది ఎవరా అని శివుడు తీవ్రమైన ఆవేదన, కోపంతో కళ్ళు తెరిచాడు. ఎదురుగా ప్రాణభయంతో వణుకుతూ మన్మధుడు కనిపించాడు. అప్పటివరకు సతీవియోగంతో రగిలిపోతున్న రుద్రుడి బాధ ప్రళయ కోపంగా మారింది. నుదుటిపై ఉన్న మూడవ కన్ను ఒక్కసారిగా తెరుచుకుంది. ఆ కంటి నుండి వెలువడిన భయంకరమైన ప్రళయాగ్ని సెగలకు లోకంలో అందరి మనసుల్లో ప్రేమను పుట్టించే కామదేవుడు ఆ క్షణంలో ఒక చిన్న పిడికిడు బూడిదగా మారిపోయాడు. బ్రహ్మాండం మొత్తం ఆ దెబ్బకు హాహాకారాలు చేసింది. కాని ఇది కేవలం ఒక పురాణ కథ మాత్రమే కాదు. దీని వెనుక ఒక గొప్ప జీవిత సత్యం ఉంది. మన్మధుడు అంటే మరెవరో కాదు, మన మనసులోని తీరని కోరికలు, అహంకారం. శివుడి మూడవ కన్ను అంటే మనలోని జ్ఞానం. మనం కూడా జీవితంలో ఎన్నోసార్లు కోరికల వలలో చిక్కుకుని బాధపడుతూ మనశ్శాంతిని కోల్పోతుంటాం. ఎప్పుడైతే మన మనస్సును అహంకారం, కోరికలు డిస్టర్బ్ చేస్తాయో అప్పుడు మనలోని జ్ఞానం అనే మూడవ కన్ను తెరుచుకుని ఆ చెడును బూడిద చెయ్యాలి. అప్పుడే మనకు నిజమైన ప్రశాంతత లభిస్తుంది. పరమశివుడు నాశనం చేసేది ప్రపంచాన్ని కాదు, ప్రపంచాన్ని నాశనం చేసే అజ్ఞానాన్ని, అహంకారాన్ని. ఆయన కన్ను తెరిచేది లోకాన్ని భయపెట్టడానికి కాదు, లోకంలో ధర్మాన్ని నిలబెట్టడానికి. అందుకే ఆయన మహాదేవుడయ్యాడు. ఇదే శివుని మూడవ కన్ను వెనుక ఉన్న అద్భుతమైన రహస్యం మరియు త్యాగం. ఈ కథ మీకు నచ్చితే చిన్ని వింతలోకం ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్స్లో ఓం నమఃశివాయ అని రాయడం మర్చిపోకండి. మళ్ళీ మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు.